నవంబర్ 2, 2025 తెలంగాణలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక విషాద రోజు. తాండూరు నుండి హైదరాబాదు వైపు వెళ్తున్న ఒక సాధారణ ఆర్టీసీ బస్సు చేవేళ్ల దగ్గర మిర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం గురైంది. ఆ బస్సులో సుమారు 70 మందికి పైగా ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్తున్న వారు, విద్యార్థులు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు. ఆ బస్సును నడిపిన డ్రైవర్ పేరు దస్తగిరి. చాలా అనుభవం ఉన్న మనిషి. గతంలో కూడా ఒకసారి బ్రేకులు ఫెయిల్ అయినా అందరినీ కాపాడాడు. కానీ ఈసారి అదృష్టం అతని వైపు లేకపోయింది. ఎదురుగా ఒక టిప్పర్ లారీ వచ్చింది. ఆ లారీ సాధారణ లారీ కాదు. దానికి 35 టన్నుల వరకు మాత్రమే కంకర మోసే సామర్థ్యం ఉండగా దానిలో 60 టన్నుల లోడు వేశారు. టిప్పర్ అదుపు తప్పి వేగంగా దూసుకొచ్చి ఆ ఆర్టీసీ బస్సుపై బోల్తా పడింది. ఒక క్షణంలోనే బస్సు మొత్తం కంకర కింద కూరుకుపోయింది. కుడివైపున కూర్చున్న మహిళలు, పిల్లలు, వృద్ధులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ దస్తగిరి చివరి వరకు స్టీరింగ్ పట్టుకుని బస్సులను మలుపు తిప్పడానికి ప్రయత్నించాడు. కానీ విధి ముందు ఓడిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు, పోలీసులు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే దృశ్యం భయంకరంగా మారింది. బస్సు నుజ్జు కిటికీల్లోంచి కంకర చొరబడింది. లోపల వాళ్ళ కేకలు ఆగిపోయాయి. జేసీబీలు గంటల తరబడి కంకర తొలగించారు. కొందరిని సజీవంగా బయటకు తీయగలిగారు. కానీ చాలా మంది అప్పటికే చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు లోపల నుండి కేకలు వినిపించాయి. కానీ బయటికి రావడం కుదరలేదు. మొత్తం కంకర లోపల పడిపోయింది. దర్యాప్తులో తెలిసినది ఏంటంటే ఆ ట్రిప్పర్ డ్రైవర్ పేరు ఆకాష్. అతను మహారాష్ట్రకు చెందినవాడు. అతను లారీని వేగంగా నడిపాడు. వాహనం ఓవర్లోడ్ అయి ఉండడంతో బ్రేకులు పనిచేయలేదు. ఇంకా దానిపై 2 ట్రాఫిక్ చలాన్లు కూడా ఉన్నాయంట. అంటే ఇది కొత్త తప్పు కాదు. ఇది నిర్లక్ష్యం, ఓవర్లోడ్, అవినీతి కలిసిన నరమేధం. ఈ ప్రమాదంలో 19 నుండి 24 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అందులో 10 మందికి పైగా మహిళలు, ఒక చిన్నారి, వృద్ధులు. అలాగే డ్రైవర్ దస్తగిరి కూడా ఉన్నాడు. ఇంకా 40 మందికి పైగా గాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విచారణ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 7 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి 2 లక్షలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందించింది. కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు. చేవేళ్ల రోడ్డుపై ఆ రోజు జరిగిన ఈ ఘోర సంఘటన మనందరికీ ఒక పాఠం. ఓవర్లోడ్, నిర్లక్ష్యం, వేగం ఇవన్నీ మృత్యువుకు దగ్గర చేస్తాయి. డ్రైవర్ దస్తగిరి చేసిన ధైర్యం గుర్తుండిపోవాలి. అతను తన ప్రాణం ఇచ్చి మరికొందరిని కాపాడాడు. కానీ టిప్పర్ మాఫియా నిర్లక్ష్యం 20 కుటుంబాల్లో చీకటిని నింపింది. ఈ ప్రమాదం మనందరికీ ఒక హెచ్చరిక. వేగం ప్రాణాన్ని కాదు, ప్రమాదాన్ని దగ్గర చేస్తుంది. బాధ్యుతులపై చర్యలను తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. మనం మృతుల ఆత్మలకు శాంతి కొరకు 1 నిమిషం మౌనం పాటిద్దాం. చేవేళ్ల రోడ్డుపై రక్తంతో వ్రాయబడిన ఈ దుర్ఘటన మన మానవత్వాన్ని ఒక్కసారి ప్రశ్నిస్తుంది. మనం ఎప్పుడు మేల్కుంటాం? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.